వెల్కమ్ బ్యాక్. మేడిగడ్డలో వరదను కిందకు వదిలేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. అన్నారం సుందిళ్లలో నీళ్లు నిల్వ పెట్టిందని క్లారిటీ చెప్పిందని, ఈ విషయం తెలిసే కేటీఆర్ అక్కడకు వెళ్లి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. మళ్లీ ఉనికి కోసమే కేటీఆర్ కాళేశ్వరం వెళ్లారంటున్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 2024-25 బడ్జెట్ను ఉత్త ట్రాష్ ఈస్ట్మాన్ కలర్లో ఉందని కూడా కేసీఆర్ అనడం జరిగింది. ఈ అంశం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. అని అడిగి తెలుసుకుందాం. సార్, ఇదేంది మీది పెట్టిన బడ్జెట్ ఈస్ట్మాన్ కలర్ ఉంది, ఇలా అన్ని వర్గాలకు వీక్షత చూపింది, అసలు ఫ్యూడల్ భావజాలానికి ప్రతీక ఈ బడ్జెట్ అని కేసీఆర్ అంటున్నాడు. ఇప్పుడు కేసీఆర్ ఇంకా నిద్రలోనే ఉన్నాడు, కళలు వచ్చినట్టున్నాయి, అందుకే చెప్పిండు. ఫ్యూడల్ మనస్తత్వంతో 10 ఏళ్ల పరిపాలన కొనసాగించిండనే కదా ఈరోజు ఆయనను ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టిండ్రు. వాస్తవంగా మేము మేనిఫెస్టోలో ఏదైతే 6 గ్యారంటీలు పెట్టుకున్నామో వాటి అమలు కోసమే బడ్జెట్లో అత్యధికమైన నిధులు కేటాయించినాం. వ్యవసాయ రంగంలో మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 72,000 కోట్ల రూపాయలు ఒక రాష్ట్రం పెట్టింది. రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అలాగే కౌలు రైతులకు ఇన్వెస్ట్మెంట్ ఇన్పుట్ కావచ్చు, అన్ని రకాలుగా రైతులను ఆదుకుంటున్నాం. అంతేకాదు, ఏదైతే మేము గృహలక్ష్మి కావచ్చు, మహాలక్ష్మి కావచ్చు, ఏ స్కీమ్లు అయితే మేము ఎలక్షన్ ముందు ప్రజలకు ప్రామిస్ చేసినాము వాటన్నిటికి కూడా నిధులు కేటాయించుకున్నాం. ఆర్థిక క్రమశిక్షణతోటి వీళ్ళు 7 లక్షల కోట్ల అప్పులు తెస్తే వాటికి అసలు వడ్డీ 2 కట్టుకుంటూ కూడా మన పరపతిని కాపాడుకుంటూ ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. చాలా నిజాయితీగా, ఎంతో పారదర్శకంగా ఉన్న వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం మేము మా బడ్జెట్ ద్వారా చేసినాం. కేసీఆర్ గారికి చెప్పనీకి ఏమీ లేదు. ఆయన కట్టిన ప్రాజెక్టులన్నీ కూలిపోతూ ఉన్నాయి. ఏదైతే ఈస్ట్మన్ కలర్లో సినిమా స్కోప్లో ఆయన పిక్చర్ చూపించిండో తెలంగాణ ప్రజలకు, కాళేశ్వరం అనే ఒక పిక్చర్ని, అది ఫ్లాప్ అయిపోయింది. కాబట్టి ఇంకా ఆయన ఆ భ్రమంలోనే ఉన్నాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా గతంలో లాగానే నేల మీద నిలబడి పరిపాలన కొనసాగిస్తాను తప్ప గాల్లో మెడల్ కట్టం. ప్రధానంగా ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ పాలసీ మ్యాటర్ ఏం లేకుండా ఈ బడ్జెట్ ఎట్లా ప్రవేశపెట్టారు, మేము 6 నెలలు వేచి చూశాను, ఇక నుండి చీల్చి చెండాడమే పనిగా పెట్టుకుంటానని అంటున్నారు. మీరు దానికి సిద్ధంగా ఉంటున్నారా? ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర ఆయన సమర్థవంతంగా పోషించాలని మొన్నటిదాకా ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాం. సంతోషం, 6 నెలల తర్వాత ఆయన వచ్చిండు. సరే, 6 నెలలు ఎందుకు రాలేదు అని చెప్పి ఆయన ప్రజలకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే మేమేం చేయలేం దానికి. వాస్తవంగా రాబోయే రోజుల్లో కూడా ఆయన క్రియాశీలకమైన పాత్ర పోషించాలని చెప్తా ఉన్నాం. ఏదైతే కమిషన్లు ఉన్నాయో, విద్యుత్ శక్తి కమిషన్కు, దాని దగ్గరికి కూడా పోయి ఏమేమి లోటుపాట్లు ఉండే, ఏముండే అని చెప్పి వివరణ ఇచ్చుకోవాలని చెప్తా ఉన్నాం. అలాగే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కమిషన్ వేసినాం. ఘోష్ గారు వారి దగ్గర కూడా పోయి నీకు చెప్పదలుచుకున్నది చెప్పు, ఆ తర్వాత మా లోపాలు ఏదైనా ఉంటే ఎత్తి చూపు, మేము కాదనట్లేదు. మీలాగా మేము నిరంకుశంగా పరిపాలన కొనసాగించాలని అనుకోవట్లే. ప్రజాస్వామ్యబద్ధంగానే పరిపాలన కొనసాగాలి. లీడర్ ఆఫ్ అపోజిషన్ అసెంబ్లీ జరుగుతున్నంత కాలం అసెంబ్లీలో కూర్చోవాలి. ఖచ్చితంగా మాకు విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. వారు చెప్పినట్టుగా తెలంగాణ బడ్జెట్లో అట్లా జరగలే. వారు విస్మరించారు. 17,700 కోట్లు దళిత బంధు అని చెప్పి బడ్జెట్లో పెట్టి 10% నిధులు కూడా ఖర్చు పెట్టని ఘనమైన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది. కాబట్టి వాళ్లకు మాకు పోలికే లేదు. ఖచ్చితంగా మేము ఏదైతే కేటాయింపులు చేసుకున్నామో అంతకంటే ఎక్కువే ఖర్చు పెడతాం తప్ప ఒక్క పైసా కూడా తగ్గేది లేదు. ముఖ్యంగా రైతుల విషయానికి వచ్చినా, మహిళల విషయానికి వచ్చినా, మా 6 గ్యారంటీల విషయానికి వచ్చినా ఖచ్చితంగా మేము చెప్పిన మాట కట్టుబడి ఉండి బడ్జెట్ కేటాయింపులు చేసుకొని ఆ పథకాలను అమలు చేస్తాం. తర్వాత ఇండస్ట్రియల్ పాలసీకి బడ్జెట్కి ఏం సంబంధం? అంత సోయి కూడా ఆయనకు లేదా? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. పాలసీస్ అన్నీ తర్వాత డిసైడ్ అవుతాయి. బడ్జెట్ అనేది కేవలం కేటాయింపే. ఆ కేటాయింపులు ఇండస్ట్రీకి గతంలో కంటే ఎక్కువ చేసుకున్నాం. ఐటీకి కానీ, ఇండస్ట్రీస్కి కానీ ఎక్కువ కేటాయింపులు చేసుకున్నాం. బ్రహ్మాండంగా మా ఇండస్ట్రియల్ పాలసీ రాబోతూ ఉంది. 10 ఏళ్లలో కేసీఆర్, కేటీఆర్ కలిసి చేయని అభివృద్ధి ఈ 5 ఏళ్లలో మేము చేసి చూపిస్తాం. రైతులకు శాపంగా ఉంది ఈ బడ్జెట్ అని కూడా చెప్తా ఉన్నాం. రైతులకు శాపంగా లేదు. ఏ రైతులకైతే పొలాలు, ఇండ్లు వదిలేసి హైదరాబాద్లో సెటిల్ అయిపోయినరో, ఏ రైతులైతే గుట్టలకు, రియల్ ఎస్టేట్ లేఅవుట్లల్లో రైతు బంధు తీసుకొని ఇబ్బడి ముగ్గడిగా బలిసినరో వాళ్ళకు శాపంగా ఈ బడ్జెట్ ఉంటుంది. ఖచ్చితంగా మేము ఖర్చు పెట్టే ప్రతి రూపాయి
పేదవాడి అకౌంట్లో పడుతుంది, పేదవాడి ముంగిటికి పోతుంది తప్ప బలిసిన వాళ్లకు బడా వ్యాపారవేత్తలకు అప్పనంగా కాంగ్రెస్ పార్టీ దోచిపెట్టదు. ఒకవేళ ఎవరైనా అట్లా దోచిపెడితే ఖచ్చితంగా వెనక్కి తీసుకునే ప్రయత్నం కూడా చట్టబద్ధంగా చేస్తాం. 6 గ్యారంటీ స్కీమ్స్కు 73,146 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. ఎట్లా ఉండబోతుంది సార్? లేదండి, దాంట్లో ఒకటి రైతు రుణమాఫీకి, రైతు భరోసాకు, మిగతా వ్యవసాయానికి సంబంధించిన అంశాలకు 72,000 కోట్ల రూపాయల పైచిలకు కేటాయించుకున్నాం. తర్వాత మిగతా గ్యారంటీస్ అమలు చేసుకోవడానికి 47,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రొవిజన్స్ పెట్టుకొని ఇంకా మా 5 years టార్గెట్ ఉంటుంది మాకు. ఇండ్ల విషయంలో 3,500 ప్రతి నియోజకవర్గానికి ఇవ్వాలనుకుంటున్నాం. అట్లా ప్రతి సంవత్సరం కూడా 3,500, 4,000 ఇచ్చి ప్రతి నియోజకవర్గంలో 20,000 ఇండ్లను 5 సంవత్సరాల్లో కట్టాలనుకుంటా ఉన్నాం. కాబట్టి మేము ప్రణాళికాబద్ధంగా పోతా ఉన్నాం, గొప్పలకు పోవట్లేదు. ఉన్న వాస్తవానికి దగ్గరగా మాకు వచ్చే రిసోర్సెస్ మేము ఎట్లా ఖర్చు పెట్టాలి, మా గ్యారంటీస్, ప్రజలకు ఇచ్చిన హామీలు, వీటన్నిటినీ కూడా ఆలోచన చేసి ఆ ఫ్రేమ్వర్క్లో మా బడ్జెట్ మేము పెట్టుకున్నాం. బడ్జెట్ అనేది ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది, ఒక రోడ్ మ్యాప్ అవుతుంది. కాబట్టి బడ్జెటే సర్వస్వం కాదు. ఆ మాత్రం కూడా కేసీఆర్ గారికి తెలియలేదంటే ఇక ఏం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. బీసీ డిక్లరేషన్, కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రతి ఏటా మీరు 20,000 కోట్ల రూపాయలతోని సంవత్సరం అంటే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు బీసీలకు పెడతామని చెప్పారు. కానీ ఈ బడ్జెట్లో 9,200 కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది. ఎట్లా చూస్తారు? ఇది కేసీఆర్ గారి అన్నమాటనా? ఎంత అజ్ఞానంలో దీంతో అర్థమవుతా ఉంది. ఇప్పుడు 72,000 కోట్లు వ్యవసాయానికి పెట్టినాం. జనాభాలో 50% బీసీలు ఉన్నప్పుడు 72,000 కోట్లలో 50% బీసీలకు పోతుంది కదా. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు అంటున్నాం అంటే దాదాపుగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు ఉంటే ఖచ్చితంగా 30%, 40%, 50% బీసీలకు పోతుంది కదా. ఇట్లా ప్రతి దగ్గర కూడా జనాభాలో 50% ఉన్న బీసీలకు బడ్జెట్లో కూడా 50% ఆటోమేటిక్గా పోతుంది. అది కాకుండా మేము 10,000 కోట్ల రూపాయలు వెనుకబడిన తరగతుల సంక్షేమానికి కేటాయించుకున్నాం. అదే టీఆర్ఎస్ పార్టీ ఆర్ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో వారు కేవలం 29,000 కోట్ల రూపాయలే ఖర్చు చేసారు. మేము ఈ ఒక్క సంవత్సరంలోనే 10,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసం పెట్టుకున్నాం. మా చిత్తశుద్ధిని, సామాజిక న్యాయం ఉండాలి ప్రతి దాంట్లో కూర్పులో అన్న కాంగ్రెస్ పార్టీ ఆలోచనని కేసీఆర్ ప్రశ్నిస్తే ప్రజలు నవ్వుకుంటారు. ఒకటే కుటుంబం నుంచి 4గురిని మంత్రి హోదాలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. కాబట్టి వారు ఏం చెప్పినా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ ఆఖరికి వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఎస్, కేసీఆర్ బడ్జెట్ పైన చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఇది ప్రజా సంక్షేమ బడ్జెట్ అని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరా శంకర్తో కలిసి సాదిక్, బిగ్ టీవీ, గాంధీ భవన్, హైదరాబాద్.